పాడ్కాస్టర్ రణ్వీర్ అలహాబాదియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఏది పడితే అది మాట్లాడడానికి మీకు లైసెన్స్ ఉందా అని సుప్రీం మండిపడింది. సమాజానికి కొన్ని విలువలు ఉన్నాయని, ఇండియాస్ గాట్ లేటెంట్ షో రణ్వీర్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయంటూ ధర్మాసనం మండిపడింది. థానేలో పాస్పోర్ట్ సరెండర్ చేయాలని రణ్వీర్ ను ఆదేశించింది కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదంటూ షరతు కూడా విధించింది. అలహాబాదియాను అరెస్టు చేయకుండా సుప్రీం ఆదేశాలిచ్చింది. అయితే మహారాష్ట్ర, అస్సాం పోలీసుల దర్యాప్తునకు సహకరించినంత కాలం రణ్వీర్ అరెస్టు ఉండదని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. రణ్వీర్ పై కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేయాల్సిన అవసరం లేదంది ధర్మాసనం. ఇలాంటి షోలు ఇక ముందు చేయకూడదని రణ్వీర్ ను హెచ్చరించింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని, భద్రత కావాలని రణ్వీర్ కోరితే భద్రత కోసం మహారాష్ట్ర, అస్సాం పోలీసులను సంప్రదించాలని ధర్మాసనం సూచించింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి. రణ్వీర్ అలహాబాదియాకు తరపున సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కుమారుడు అభినవ్ చంద్రచూడ్ వాదనలు వినిపించారు. అలహాబాదియా వ్యాఖ్యలు తనకు వ్యక్తిగతంగా అసహ్యకరంగా ఉన్నాయనిపించాయని, నైతికంగా వీటిని సమర్థించలేనని చెప్పారు. కానీ అంతమాత్రానికే రణ్వీర్ చేసిన వ్యాఖ్యలు శిక్షార్హమైన నేరంగా భావించాలా అన్నది మరో ప్రశ్న అని న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ వాదించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశంలో ఇది అసభ్యత, అశ్లీలత కాకుంటే ఇంకేంటి అని జస్టిస్ కాంత్ తీవ్రంగా ఆక్షేపించారు. రణ్వీర్ తన మెదడులో ఉన్న చెడును తన కార్యక్రమం ద్వారా వ్యాప్తి చేస్తున్నాడని జస్టిస్ కాంత్ మండిపడ్డారు.